హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజైతే మేము వెళ్తున్నాం వేగమాన్కి అండి. వేగమాన్ కేరళలో వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్. మనకి మున్నార్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో వేగమాన్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. దండి చూసేద్దాం. ఇక్కడైతే మేము వెళ్తున్నప్పుడు ఈ చర్చ్ అండి. చర్చ్ దగ్గర హడావిడి జరుగుతుంది, మీరు చూడొచ్చు. దారి పొడుగున రోడ్ అయితే చాలా బాగుంది, చూడడానికి చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ఫారెస్ట్ అయితే ఈ ఫారెస్ట్లో మొత్తం ఎక్కువ మోస్ట్లీ మనకి రబ్బర్ చెట్లు అయితే కనిపిస్తున్నాయి. కేరళలో రబ్బర్ చెట్లు ఎక్కువ. ఆ చెట్లకి ఘాట్లు పెట్టి కవర్స్ కట్టి వాటి నుంచి పాలు అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, దాంతోనే రబ్బర్ చేస్తారు. అండ్ వెళ్ళే దారిలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. అసలు వెళ్ళే దారి పొడుగున వాటర్ ఫాల్స్ ఎంత అందంగా ఉన్నాయంటే, ఇంత సమ్మర్ సీజన్లో కూడా వాటర్ ఫాల్స్ ఇంత అందంగా ఉన్నాయి. ఇంకా రైనీ సీజన్లో అయితే చెప్పనక్కర్లే ఇంకెంత బాగుంటుందో. మేమైతే ఇక్కడ ఆగుదాం అనుకున్నాం, కానీ ఆగలేదు. సరే వచ్చే దారిలో చూద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారి నిండా కొండలు, మౌంటైన్స్, మళ్ళీ వాటి మీద నుంచి వెళ్ళే మబ్బులు చాలా అందంగా ఉన్నాయి. కేరళలో లోకలైట్స్ అయితే 2 days గ్యాప్ రాగానే ఎక్కువ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అయితే వేసుకుంటారు. మున్నారు, వేగమాన్ లాంటి. ఇక్కడ నుంచి చూడండి లోయ అయితే ఎంత భలే కనబడుతుందో. ఈ పైనుంచి సిటీ కూడా భలే కనబడుతుంది. ఇక్కడ చాలామంది ఆగి ఫొటోస్ అయితే దిగుతున్నారు. మేము అలా చూసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. చూడడానికి అయితే బాగుంది. వెళ్ళే దారి నిండా కొండలు చూడండి, దాని నుంచి వాటర్ లైట్గా పారుతున్నాయి. ఎక్కడ చూసినా వాటర్గానే ఉంది. ఇక్కడైతే రోజు వాన పడుతుందో ఏంటో తెలియదు. మేమైతే బయలుదేరేసాం, కానీ చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మబ్బులు మా మీద నుంచి పాస్ అవుతున్నాయి. ఇక్కడ అందరూ దిగి ఆగుతున్నారు. సరే అని చెప్పి మేము కూడా ఆగాము. ఒక 4 ఫొటోస్ దిగుదామని చెప్పి దిగి వెళ్ళాము. అసలు ఏమన్నా ఉందండి, చూడండి. అసలు అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు. మాకు కూడా దిగి 4-5 ఫొటోస్ దిగి వచ్చేసి మేము బయలుదేరినప్పుడు సిటీలో చాలా ఎండ ఉందండి. ఇది ఏప్రిల్ నెల వీడియో అండి, కరెక్ట్గా ఈస్టర్ రోజు వీడియో. ఎంత వేడుందంటే అమ్మ బాబా, పైన ఎలా ఉంటుందో అనుకున్నాం. 1 hour జర్నీ చేశాక పైన ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఘాట్ రోడ్ నుంచి 1 hour పడుతుంది వేగమాన్ వెళ్ళడానికి. 1 to 1.5 hours. ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వగా నుంచి అసలు మబ్బులు, మంచు, చల్లగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడొచ్చు మీరు. మేఘాలు అయితే మా మొహం మీద నుంచి పాస్ అవుతున్నాయి. మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా స్టార్ట్ అయ్యి కొంచెం ఇంకా వేగమాన్ వస్తుందన్న ఒక 1/2 hour ముందు నుంచి ఇంకా ఈ టీ తోటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చాలా గ్రీనరీగా చూడడానికి చాలా బాగుంది. అసలు మీరైతే చూసేయండి, ఎంజాయ్ చేయండి చూస్తూ. తర్వాత మేమైతే వచ్చేసాం. ఇక్కడ వేగమాన్లో అడ్వెంచర్ పార్క్ అండి. ఇక్కడైతే మనకి పారాగ్లైడింగ్ ఉంది, ఇంకా సైక్లింగ్ ఉంది, ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. ముఖ్యంగా గ్లాస్ బ్రిడ్జ్ చూద్దామని చెప్పి మేము వచ్చాము. కాకపోతే మేము వచ్చేసరికి మధ్యాహ్నం 12:30 అయిపోయిందండి. అందుకోసం మాకైతే గ్లాస్ బ్రిడ్జ్కి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అంటే టికెట్స్ అయిపోయినాయి. గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాలి అంటే మనకి పర్ హెడ్ 250 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఎట్ ఎ టైం 15 మెంబర్స్ని ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి అలౌ చేస్తారు. మనకి 5 minutes టైం అయితే ఇస్తారు. కాకపోతే మేము వెళ్ళేసరికి స్లాట్స్ అన్నీ అయిపోయినాయి. ఒకవేళ 4 తర్వాత మీకు అవకాశం ఉంటే మేము ఇస్తాము అని చెప్పారు. కాకపోతే 4కి వాన పడకపోతే మీకు అలౌ చేస్తామన్నారు. ఎందుకు, ఏముంది, బాగానే ఉంది కదా, వర్షం ఏం పడుతుంది అని అనుకున్నాం. కానీ చూడండి లాస్ట్లో ఏమైందో. ఈవినింగ్ 4 అయ్యేసరికి ఏమైందో అని చూపిస్తాం. తర్వాత ఇక్కడ మీరు టికెట్ల రేట్స్ అయితే చూడొచ్చు. గ్లాస్ బ్రిడ్జ్కి అయితే 250 ఉంది. ఇంకా స్కై సైక్లింగ్, పారాగ్లైడింగ్ ఇవన్నిటికి 300 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. పర్వాలేదు, కొంచెం రీజనబులే అనిపించింది. పిల్లలతో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇదిగోండి గ్లాస్ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఎట్ ఎ టైం 15 మెంబర్స్ని అలౌ చేస్తారంట. ఇంక ఇది చూసుకొని సరే అని చెప్పి ముందుకు వెళ్ళాం. అన్నీ కొండలు ఉన్నాయండి. ప్లెయిన్ గ్రాస్ మౌంటైన్స్ ఉన్నాయి. దాని మీద అందరూ వెళ్తున్నారు. జస్ట్ ట్రెక్కింగ్కి వెళ్ళినట్టుంది. అండ్ పారాగ్లైడింగ్ కూడా బాగుంది. అసలు ఎట్ ఎ టైం 3-4 మెంబర్స్ని బాగానే తీసుకెళ్తున్నారు. వాటికి ఎంత టైం తీసుకుంటారో తెలియదు. ఇదైతే బ్రిడ్జెస్ అండి. 3 bridges కంటిన్యూస్ కట్టారు, ఎందుకో తెలీదు. కింద నుంచి అయితే వాటర్ అయితే పారుతుంది. ఇక్కడైతే ఫోటో బూత్ ఒకటి పెట్టారు. కాలేజ్ స్టూడెంట్స్ వచ్చినట్టున్నారు, మంచి హడావుడి అయితే చేస్తున్నారు.
ఇంకా చూడండి ఈ గ్రౌండ్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ జీప్ సఫారీ కూడా ఉంది. వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఈ కొండల మీద నుంచి రైడ్స్ అయితే వేస్తున్నారు. జస్ట్ మా ముందు ఒకరు ఎక్కారు, ఇంకా వాళ్ళనైతే ఆడిపించేస్తున్నాడు కంగారు పెట్టేసి ఇతను. రైడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఈ అడ్వెంచర్ పార్క్ అయితే చాలా బాగుంది. మేమైతే నెమ్మదిగా ఇంకా నడుచుకుంటూ ఒక 4 ఫొటోస్ ఇక్కడ దిగేసి నెమ్మదిగా నడుచుకుంటూ ఆ బ్రిడ్జ్ దాకా అయితే వెళ్ళామండి. ఇక్కడ చూడండి ఈ జీప్ వాళ్ళని ఎట్లా ఆట పట్టిస్తున్నారో వీళ్ళు. మొత్తం అది ఆ కొండల గుట్టల మీద నుంచి వెళ్తుంటే అందరూ దాంట్లో ఉన్న లేడీస్ అయితే ఇంకా అరుస్తూ ఉన్నారు. ఇంకా అడ్వెంచర్ సరదాకి వచ్చారు కదా, ఇంకా కేకలు పెడుతున్నారు ఒక్కొక్కరు. చూడొచ్చు. మీరు ఎవరైనా ఇట్లాంటి రైడ్స్కి రావాలంటే త్వరగా వచ్చేసాయండి. ఈ పార్క్ అయితే 9 o'clockకి ఓపెన్ అవుతుందంట. ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్కి చూడాలి అంటే వాళ్ళు స్లాట్స్ ఇస్తున్నారు. స్లాట్స్ ప్రకారం త్వరగా వచ్చిన వాళ్ళకి, ముందు వచ్చిన వాళ్ళకి త్వరగా చూసే అవకాశం ఉంటుంది. మేము ఆ గ్లాస్ బ్రిడ్జ్ చూద్దామని చెప్పి ఈవినింగ్ వరకు వెయిట్ చేసాము. ఈ బ్రిడ్జెస్ అయితే మామూలుగా కట్టారు, కింద వాటర్ అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి దూరంగా ఒక లేక్ కనిపిస్తుంది, అక్కడ వరకు వాటర్ ఉంది. ఇదొక ఫోటో స్పాట్ అని చెప్పచ్చు. అందరూ బ్రిడ్జ్ ఎక్కి ఇక్కడ నుంచి ఫొటోస్ దిగుతున్నారు. దీని పక్కన ఇంకొక చిన్న బ్రిడ్జ్ ఉంది, దాని పక్కన ఇంకో చిన్న బ్రిడ్జ్ ఉంది. మొత్తం 3 బ్రిడ్జెస్ అయితే కట్టారు. ఇక్కడైతే మేము కాసేపు ఆగి ఫొటోస్ దిగాం. దూరంగా ఉన్న రివర్లో చక్కగా బోటింగ్ కూడా జరుపుతున్నారు. అక్కడ బోటింగ్ చేసేటోళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మేబీ కొండ ఎక్కే ముందు కింద మనకి టోకెన్స్ అవన్నీ ఇస్తున్నారు పార్కింగ్. అక్కడ నుంచి ఉన్నట్టుంది ఎంట్రన్స్. అది పార్కింగ్ దగ్గర నుంచి ఈ పైన అడ్వెంచర్ పార్క్ రావడానికి జస్ట్ ఒక 5 minutes పడుతుంది. దానికి ముందు ఒక ఫ్లవర్ గార్డెన్ ఉంది, అది కూడా చూడొచ్చు. అది కూడా అట్రాక్ట్ స్పాటే. ఇక్కడ చూడండి మేమైతే ట్రెక్కింగ్కి వెళ్ళినట్టు ఈ పైకి వెళ్తున్నాం. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇట్లా ప్లెయిన్ గ్రౌండ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ఎక్కేసి దిగేసి వచ్చేసి మేమైతే లంచ్ చేసేసరికి 3:30 అయింది. లంచ్ చేసేసరికి 3 o'clock అయింది. సరే అని చెప్పి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుందా అని చెప్పి అడుగుదామని వచ్చాం. ఈ లోపలే మొత్తం మంచు అంతా కిందకి దిగిపోయిందండి. ఇది మధ్యాహ్నం 3:30కి అండి ఈ అట్మాస్ఫియర్. మేమైతే 3 o'clockకి కిందకు వచ్చి గ్లాస్ బ్రిడ్జ్ కోసం వెళ్ళంగానే వాళ్ళైతే క్లోజ్ అయిపోయిందని చెప్పారు. ఎందుకు ఇట్లా క్లోజ్ అయిపోయిందంటే మంచు దిగిపోయింది, గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళినా కూడా చూడడానికి ఏమి ఉండదు అన్నారు. కానీ మేము అక్కడే నుంచుని చాలాసేపు ఆ మంచుని అయితే ఎంజాయ్ చేసాము. తర్వాత అక్కడ నుంచి బయలుదేరితే కొంచెం కిందకి రాగానే ఇది ఇంకొక స్పాట్ అండి. ఇది పైన్ ఫారెస్ట్. సరే అని చెప్పి ఇక్కడ నీట్గానే ఉంది. మేము వచ్చేసరికి ఇక్కడ 4:15 అయింది. సరే అని చెప్పి పైన్ ఫారెస్ట్కి వెళ్ళే దారికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రోడ్డు పక్కన మొత్తం షాపింగ్ ఉంది, మీరు చూడొచ్చు. మొత్తం పిల్లలకి స్వెటర్స్, ఇంకా మంకీ క్యాప్స్ లాంటివి, చెవులు కట్టుకునేవి, ఇంకా ఎక్కువ చాక్లెట్స్ అయితే అమ్ముతారండి. ఇక్కడ వేగమాన్లో వాళ్ళ టీ ఫేమస్. వేగమాన్ ఏముంది, మున్నార్లో కూడా ఇక్కడ టీ తోటలు ఉన్న చోట వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ పెట్టుకుంటారు. టీలు, ఇంకా చాక్లెట్స్, ఇంకా పిల్లలకు కావాల్సిన వస్తువులన్నీ ఎక్కువ అమ్ముతుంటారు. స్పైసెస్ ఎక్కువ, చాలామంది ఇక్కడ నుంచి స్పైసెస్, క్యాండీస్ అవన్నీ కొనుక్కుంటున్నారు. మొత్తం ఇక్కడ నుంచి రోడ్డు మీద నుంచి ఆ పైన్ ఫారెస్ట్కి వెళ్ళడానికి 1 kilometer, 1.5 kilometer ఉన్నట్టుంది. ఆ దారి పొడుగున మొత్తం షాపింగేనండి. మీరు చూడొచ్చు. మొత్తం హ్యాట్స్, బ్యాగ్స్ అన్నీ చూడడానికి చాలా బాగుంది. మొత్తానికైతే పైన్ ఫారెస్ట్కి వచ్చేసాం. ఇది వన్ ఆఫ్ ది అట్రాక్షన్ ఇన్ వేగమాన్ అండి. చాలా చాలా బాగుంది. అసలు తప్పక చూడాల్సిన ప్లేస్. అసలు మార్నింగే ఫస్ట్ మేము ఈ స్పాట్స్ కవర్ చేసుకుని ఉండుంటే చాలా బాగుండేది, అనవసరంగా అక్కడ టైం వేస్ట్ అయిపోయిందా అని అనిపించింది. కానీ ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసరికి చాలా బాగుంది. చూడొచ్చు మీరు పైన్ ఫారెస్ట్ అయితే మొత్తం చీకటిగా ఉంది. కిందకైతే ఇది వాక్వే అండి. వాక్వే పక్కన పైనకి ఇట్లా ఉంది. అందరూ ఆ పైకి ఎక్కైతే కూర్చుని కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. 1.5 kilometers నడిచి వచ్చాక అలసిపోయాం మేమైతే. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు అయితే పడిపోయి ఆ వాటి మీద కూడా జనాలు కూర్చొని చక్కగా ఫొటోస్ దిగుతున్నారు. ఈ చెట్లు వేర్లు చూడండి అసలు ఎలా ఉందో. అసలు మనం ఎక్కడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ అలా చూడండి చక్కగా అయితే అందరూ ఆ పెద్ద పెద్ద పడిపోయిన దుమ్మల మీద అయితే కూర్చుని ఉన్నారు. ఇక్కడ దీనికైతే టికెట్ ఉందండి. దీనికి ఎంట్రీ టికెట్ అయితే పిల్లలకి 20 rupees, పెద్దవాళ్ళకి 50 rupees పర్ హెడ్.
ఈ టికెట్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే ఇంకా చాలా హోర్డింగ్స్ అయితే ఏర్పాటు చేశారు. యానిమల్స్ ఫుట్ ప్రింట్స్ గురించి, ఇంకా బర్డ్ బీక్స్ గురించి పెట్టారు. ఇంకా ఇక్కడికి టాయిలెట్స్ కూడా ఉన్నాయండి. చూడండి, బాత్రూమ్ చంటి పిల్లలు వేసుకొచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు ఇంకా కొంచెం నడుచుకెళ్ళి అక్కడ 4-5 ఫోటోలు దిగేసరికి ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి లైట్గా. ఇంకా సరే అని మేము రిటర్న్ అయిపోయాము. బ్యాక్ వచ్చేసి ఇంకా నడవాలి, షాపింగ్ అదంతా దాటాలంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిచి మళ్ళీ వెళ్తూ చక్కగా పల్లీలు, చల్లచల్లని క్లైమేట్లో పల్లీలు అయితే కొనుక్కొని తిన్నామండి. మేము వెళ్ళేసరికి మంచు మొత్తం కిందకి దిగిపోయిందండి. మొత్తం అసలు పక్కన ఎవరున్నారు అని కూడా చూడనంతగా మనకి మబ్బు అయితే కమ్మేసింది. అసలు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మేము వెళ్ళిన ఈరోజు అంత బ్యూటిఫుల్గా ఉందో లేకపోతే ఎప్పుడు వేగమని ఇలాగే ఉంటుందో తెలీదు. మేమైతే అన్ప్రిపేర్డ్గా వచ్చాము. అందుకని నైట్ ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాం. రేపు కూడా కొన్ని స్పాట్స్ చూసేసి అప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నాం. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీలైతే ఒక కామెంట్ చేయండి. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపటి వీడియో ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.